నీకు స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. అన్ని కార్యక్రమాలు ముగించబడ్డాయి. ఈ వాక్యానికి ముందు ఎవరు పైకి లేదు, పిల్లలు కూడా లేగవటానికి వీల్లేదు, బయటకు వెళ్ళడానికి ట్రై చేయొద్దు, ఎవరు లేగి పెద్దలు కూడా ఎవరు వెళ్ళొద్దు. దేవుడు మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా వినాలి. అలాగే మీకు చాలాసార్లు చెప్పాను, టైంకి రండి. నేను తలుపేయటం ఎందుకు మానేసానో తెలుసా? మీరు అలవాటు అయ్యారులే అని. మీరు ఎంత తెలివిగల వాళ్ళంటే, మేము అలవాటు అయ్యామనుకుంటున్నావా? తలుపు తీస్తుంచుతున్నా కనుక మా ఇష్టం వచ్చినప్పుడు వస్తాం అన్నట్టు వస్తున్నారు. నా కోసం వస్తున్నారా, మీకోసం వస్తున్నారా మీరు? నాకు అర్థం కావట్లే. కొంతకాలం తలుపు ఎందుకు వేశారంటే టైం అలవాటు అవుతారు అనే ఉద్దేశంతో. ఇక లేదని గ్రహించి ఇక ఎవరిష్టం వచ్చినట్లు వస్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. అలా చేయబాకండి. ఈసారి 9ంటికి వేస్తాం. ఓకే, మంచిది. చాలా ప్రాముఖ్యమైన సమయంలోకి వచ్చా. ఈరోజు మన వాక్య ధ్యానం నిమిత్తం ఒక అధ్యాయాన్ని మనం తీద్దాం. మన బైబిల్ గ్రంథాలు తెరిచి మత్తయి సువార్త 14వ అధ్యాయాన్ని తీద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం. 14వ అధ్యాయం. పద్నాలుగో అధ్యాయం 12వ వచనాన్ని ఒకళ్ళు చదవండి. 12వ వచనం ఒకళ్ళు చదవండి. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి యేసు నొద్దకు వచ్చి తెలియజేసిరి. ఇంకొకరు చదవండి. 14వ వచనం. 14. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. దేవుని స్తోత్రం. అలాగే ఇంకొక వచనం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనేను. దేవుని స్తోత్రం. ఈ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. హల్లెలూయా. ఇంకా అందరు ఇక్కడే ఉన్నారు కదా, ఎక్కడికి వెళ్ళబాకండి. చాలాసార్లు మనం ఇక్కడే ఉంటాం, మనుషులం, శరీరాలు ఇక్కడే ఉంటాయి. అస్సలు మనం ఎంత టాలెంట్ కలిగిన వాళ్ళం అంటే మన మనసును ఇక్కడ ఉంచాం, శరీరాల నుంచి మనసును అన్ని వైపులు తిప్పుతూ ఉంటాం. అందుకనే కొంచెం అడగాల్సి వస్తుంది. ఇక్కడే ఉన్నారా అందరూ? దేవుని స్తోత్రం. ఇక్కడే ఉండండి, ఉంటేనే ఉపయోగం ఉంది. ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో మనం 3 ప్రాముఖ్యమైన సంఘటనల గురించి ఇక్కడ వివరించడం జరిగింది. 3 ప్రాముఖ్యమైన సంఘటనలు. ఈ సంఘటనలు సర్వశక్తిమంతుడైన దేవుని అధికారాన్ని మనకి కనబడతాయి చేస్తుంది. రెండవదిగా ఆ దేవుని యొక్క దయ, కనికరం వలె హృదయాన్ని మనం ఇక్కడ చూస్తాం. మూడవదిగా ఆయన యందు విశ్వాసం ఉంచటం యొక్క ప్రాముఖ్యతను గురించి ఈ అధ్యాయం మనకి తెలియపరుస్తుంది. సర్వశక్తుడైన దేవుని అధికారం చూస్తాం అక్కడ. తర్వాత ఆయన దయ, కనికరం కలిగిన హృదయాన్ని మనం చూస్తాం. మూడవదిగా ఆయన యందు విశ్వాసం ఉంచడం యొక్క ప్రాముఖ్యతను గురించి మనం చూస్తాం. దయచేసి సెల్ సైలెంట్లో పెట్టి పక్కన పడేసేయండి. సెల్ చూస్తే మాత్రం మిమ్మల్ని బయటికి పంపించేస్తా ఖచ్చితంగా. ఈ విషయాన్ని గమనించాలి. సెల్లలు పక్కన పడేయాలి, ఎదురుగా ఉంచుకోవద్దు. పక్కనేసేయండి. సెల్ల కంటే దేవుడు ప్రాముఖ్యం. 1 గంట అండి, 1 గంట తర్వాత మీరు బాగా మాట్లాడుకోండి. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేయాలి. ఓకే, మంచిది. ఇక్కడ మనం గమనిస్తే మొదటి సంఘటన మనం ఒకసారి ధ్యానం చేద్దాం. 14వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గుర్చిన సమాచారము విని, యేసు ప్రభు 3.5 సంవత్సరాల కాలంలో చాలా అద్భుతాలు, సూచక్రియలు చేశాడు కదా. ఆయన పరిపూర్ణ మానవుడు, దేవుడు, దైవ మానవుడిగా ఉన్నాడు. అయితే ఈ హేరోదుకి ఆయన చేసిన సూచక్రియల, అద్భుత కార్యాల గురించి విన్నాడంట. వినగానే ఆయనకి ఏమనిపించిందంటే, బాప్తిస్మ ఇచ్చి యోహాను గుర్తొచ్చాడు. వాస్తవంగా ఈ సంఘటన మత్తయి సువార్తలో కంటే మార్కు సువార్తలో ఇంకా స్పష్టంగా ఉంది. తీండి 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం తీండి. మార్కు సువార్త 6వ అధ్యాయంలో ఇంకా స్పష్టంగా మనం చూస్తాం.
6:14 నుండి నేను చదువుతున్నాను. బైబిల్ తీయండి అందరూ. మార్కు సువార్త 6:14. ఆయన కీర్తి ప్రసిద్ధమాయను గనుక రాజైన హేరోదు ఆయన గుర్చి విని బాప్తిస్మిచ్చి యోహాను మృతుల్లో నుండి లేచి ఉన్నాడు గనుక అతని యందు అద్భుతములు క్రియారూపమాగుచున్నవని చెప్పాను. కాబట్టి హేరోదు ఏమనుకున్నాడంటే యేసు యొక్క కీర్తి చాలా దూరం వ్యాపించింది, ఆయన చాలా అద్భుతాలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడని అందరికీ తెలియపరచబడినప్పుడు అప్పుడు హేరోదు అన్నాడట, బాప్తిస్మిచ్చి యోహానే మృతుల్లో నుండి లేచాడు. మొత్తానికి హేరోదు మృతుల పునరుద్ధానాన్ని గురించి నమ్మాడనమాట. ఆయన లేచాడు అంటే ఈ హేరోదు యోహాను యొక్క పరిశుద్ధత నీతిని బాగా గుర్తించినవాడు. బాప్తిస్మిచ్చి యోహాన్ అంటే చాలా ఇష్టం హేరోదుకి, ఎందుకంటే ఆయనలో ఆ బాప్తిస్మిచ్చు యోహాను గారిలో ఆ నీతిని చూశాడు, ఆ యథార్థత చూశాడు, దైవాన్ని చూశాడు కనుక, పరిశుద్ధతను చూశాడు కనుక హేరోదు బాప్తిస్మిచ్చు యోహాన్ అంటే చాలా ఇష్టపడ్డాడు. ఆ తర్వాత ఇతరులు ఏమనుకున్నారంటే యేసయ్యని గురించి ఇతరులు ఏలియా అని కొంతమంది ఇలాగ అందరూ అనుకుంటూ ఉన్నారు అనుకోండి. తర్వాత శిష్యులు అంటారు నువ్వు జీవం కలిగిన దేవుడు అన్న విషయాన్ని వారు గ్రహిస్తారు చాలామంది. ఇక ఆ తర్వాత క్రింద వచనాలకు మనం వచ్చేసరికి 16-17 వచనాలు. అయితే హేరోదు విని నేను తలగొట్టించిన యోహానే అతడు మృతుల్లో ఉండి లేచి ఉన్నాడని చెప్పాను. అందరూ యేసుప్రభుని చూసి కొంతమంది ఇది అలా అలా అనుకుంటూ ఉంటే అంటే పై వచనాలు మన టాపిక్ కాదు కనుక నేను చెప్పడం లేదు. హేరోదు మాత్రం ఏమంటే నేను తలగొట్టించిన యోహానే. ఎవరు తలగొట్టించాడు? హేరోదే. ఎవరు తలగొట్టించేశాడు? ఎందుకు అనేది మనం క్రింద చూస్తాం. హేరోదు తన 17వ వచనం. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకునేనందున ఎవరిని పెళ్లి చేసుకోవాలి? వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. కానీ ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే ఈయన హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య, తన సహోదరుడి యొక్క భార్య, ఆమె పేరు హేరోదియా. ఈమెను పెళ్లి చేసుకున్నాడట. బైబిల్ ఏం చెప్తుంది? ఇది వాస్తవంగా దేవుని శాస్త్రానికి చాలా విరుద్ధమైంది. వేరే వాళ్ళ భార్యను ఇంకొకళ్ళు ఉంచుకోవచ్చా? ఇంకొకళ్ళు పెళ్లి చేసుకోవచ్చా? చేసుకోకూడదు కదా. ఇది చాలా విపరీతమైన బుద్ధి. పాత నిబంధనలో చూడండి ఏమని రాయబడిందో. లేవి కాండము 8వ అధ్యాయం 16వ వచనం చదవండి. లేవియా కాండము 18వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదవండి. 18-16. నీ సహోదరుని భార్య మానఛాదనమును తీయకూడదు. అది నీ సహోదరునిది. సహోదరుడికి సంబంధించిన భార్యని నువ్వు చెరిపివేయకూడదు. ఎంత స్పష్టంగా బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది. హేరోదియా, ఆమె పేరు ఏం పేరు చెప్పండి? హేరోదు యొక్క సహోదరుడి యొక్క భార్య పేరేంటి? అందరూ చెప్పాలి, ఇటు చూడాలి అందరూ. ఏం పేరు? హేరోదియా. ఈ హేరోదియా తప్పును విడిచిపెట్టకుండా సమర్థించుకున్న ఒక దుర్మార్గురాలైన స్త్రీ. ఇలా చేయడం తప్పు అని బోధించాడు. ఎవరు? బాప్తిస్మిచ్చు యోహాను, ఒక దైవ సేవకుడు చెప్పాడు. దేవుని వాక్యం ఎప్పుడు పాపాన్ని సమర్థించడం అనేది జరగదు. వాక్యం ఎప్పుడు పాపాన్ని సమర్థించదు. అందుకని బైబిల్లో చూడండి, ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు మంచి మంచి వ్యక్తుల గురించి మాత్రమే కాదు, చెడిపోయిన వ్యక్తుల గురించి కూడా రాయబడింది. అవునా? చాలామంది బైబిల్లో ఆ వాక్యాలు చూసి బైబిల్ని విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఏమని? పరిశుద్ధ గ్రంథం అయితే ఇలాంటి అసహ్యమైన పనుల గురించి ఎందుకు రాయబడింది అని. లోతు కుమార్తెల గురించి అవ్వచ్చు, తర్వాత ఇంకా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ విషయం, ఇలాంటి పాపపు జీవితంలో జీవించిన వారి గురించి అలాంటివి కొన్ని వచనాలు తీసి ఇది పరిశుద్ధ గ్రంథం అయితే మీరు చెప్పినట్లుగా ఇలాంటి పనులేంటి? ఇది దేవుడు కాదండి చేసింది, మనలాంటి మనుషులు చేసిన తప్పిదాలు. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మనుషులు చేసిన ఈ తప్పిదాలు, పాపాలని బైబిల్ ఎక్కడ సమర్థించలేదు, అది తప్పు అని చెప్పి దాని పరిణామం ఎంత ఎదుర్కొన్నారో బోధించి తర్వాతి తరం వారైనా మనకు బుద్ధి కలగడానికి వాటిని రాయించాడు పరిశుద్ధాత్మదేవుడు. ఎక్కడ కప్పిపుచ్చలేదు. కప్పిపుచ్చే దేవుడు కాదు పాపాన్ని. వాక్యం ఎప్పుడు కూడా పాపాన్ని సమర్థించదు. అలాగే నిజమైన సేవకులు ఎప్పుడు కూడా పాపాన్ని సమర్థించరు.
ఈరోజు పాపమును సమర్థించకుండా ఖండించి చెప్తుంటే అలాంటి సేవకుల్ని నిందించేవాళ్ళు, బాధ పెట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. వాక్యం అంటేనే సరిదిద్దేది, వాక్యం అంటేనే నీ తప్పిదాన్ని ఎత్తి చూపించేది. దేవుని ప్రజలంగా మనం దేవుని ప్రజలంగా నిలబడిన తర్వాత మన జీవితాలను మనం చాలా జాగ్రత్తగా నడిపించుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఆరాధనలో చెప్పినట్లు ఆయన ప్రేమ కలిగిన దేవుడే కాదంటలా, కానీ అదే సమయంలో న్యాయవంతుడు అన్న విషయాన్ని మర్చిపోగాకు. ఆయన క్షమించే దేవుడే కాదంటలా, కానీ నువ్వు లోబడకపోతే ఉగ్రత నీ మీదకి వస్తుందన్న విషయాన్ని మర్చిపోగాకు. చాలామంది ఇలాంటి వాక్యాలను ఆధారం చేసుకొని తమ పాపాలని సమర్థించుకుంటూ బ్రతుకుతున్నా ఈ లోకంలో జీవిస్తున్న నీ జీవితం పరిస్థితి ఏంటి? నువ్వు ప్రభు ప్రేమను ఎరిగి కూడా నీ గురించిన తప్పుడు సమాచారం ఏదైనా, తప్పిదాన్ని ఏదైనా దైవ సేవకుడు నిన్ను హెచ్చరిక చేసినప్పుడు దానికి లోబడడం ఎంత ప్రాముఖ్యమైందో కదూ. హేరోదు, తప్పు చేస్తున్నావు, నీ సహోదరుని భార్యను నువ్వు పెళ్లి చేసుకోవటం ఏంటి, అది తప్పు. ఎంత మంచి సేవకుడండి. అలాంటి సేవకులకి బట్టి మనం ప్రభుని స్తుతించాలి. హల్లెలూయా. ఇర్మియా ఎంత మంచి ప్రవక్త, యెషయా ఎంత మంచి ప్రవక్త, దానియేలు, ఇలా ఎంతమంది మంచి మంచి సేవకులు, ప్రవక్తలు. ఎందుకు వీరందరి మాటలు చెప్తున్నానంటే, ముఖమాటము లేకుండా బాప్తిసం ఇచ్చి యోహాను ఎంత మంచి సేవకుడు, ముఖమాటం లేకుండా ప్రసంగించిన వాళ్ళండి వీళ్ళు. బాప్తిసం ఇచ్చి యోహాను బాప్తిసం ఇచ్చి యోర్దాను నది అరణ్యంలో కేకలు వేస్తుంటే చాలామంది ప్రజలు వచ్చారంట. దేనికోసం చెప్పాలి? దేనికోసం అంటే ప్రశ్న, అది జవాబు ఎవరు చెప్పాలా? మీరు. దేనికోసం? అక్కడ ఎందుకు నిలబడ్డాడు ఆయన? బాప్తిసం ఇవ్వడానికి నిలబడ్డాడు. అయితే ఆయన ప్రసంగం విని జనాలు గుంపులు 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 వస్తున్నారట. కానీ వాళ్ళందరిని చూసి అబ్బా ఉబ్బి తబ్బిప్పైపోయి, అబ్బా నా ప్రసంగానికి ఏమి స్పందన వచ్చింది, అందరూ ఎంత బాగా వచ్చారు, ఎంత మార్పు చెందారు అని ఆయన ఏమంటారు, చాలా హెచ్చిపోయి రండి బాప్తిసం ఇస్తానని వరుసగా ఇవ్వలా. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ముఖమాటం లేకుండా ప్రసంగించిన ప్రసంగికుడు ఎవరైనా ఉన్నారంటే బాప్తిసం ఇచ్చి యోహాను ప్రాముఖ్యమైన వ్యక్తి. సర్ప సంతానమా ఎవరిని పట్టుకొని అంటున్నాడు? బాప్తిజం తీసుకోవడానికి వచ్చిన వాళ్ళని పట్టుకొని ఏమంటున్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకునేందుకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడయ్యా? మీరు మారు మనసు పొందకుండా, మనస్సులు మార్చుకోకుండా ఉగ్రత తప్పించుకోవడానికి బాప్తిజాల కోసం వస్తారా? ముందు మీ మనస్సు మార్చుకోండి అని మొక్కమాటం లేకుండా ప్రసంగించిన ప్రసంగికుడు బాప్తిసం ఇచ్చి యోహాను. హల్లెలూయా. ఇలాంటి ప్రసంగికులు మనకు అవసరం. దువ్వే వాళ్ళు కాదు కావాల్సింది, ఆశీర్వాదాలు వెదజల్లటం కాదు. ఎవరు వెదజల్లినా వెదజల్లకపోయినా నీకు వచ్చే ఆశీర్వాదాన్ని ఎవరూ ఆపలేరు. కానీ సరిదిద్దుకోకపోతే ఆశీర్వాదాలు విడుదలైన ఆశీర్వాదాలు నువ్వు పొందుకోలేవు. హేరోదుకి బాప్తిజం ఇచ్చి యోహాన్ అంటే చాలా గౌరవం అండి, చాలా ఇష్టం. ఎందుకంటే అతను నీతిమంతుడని, పరిశుద్ధుడని తన కళ్ళారా చూశాడు, విన్నాడు ఆయన మాటలు. కానీ అదే హేరోదును పట్టుకుని బాప్తిజం ఇచ్చి యోహాను అధికారిని కూడా చూడకుండా, ఎవరైనా చూడకుండా, ఏ అధికారి అయితే ఏంటంట, ఏ స్టేటస్లో ఉన్నవాడైతే ఏంటంట, పెద్దోడేంటి చిన్నోడేంటి, ఎవరైతే ఏంటి, ఉన్నదున్నట్లు క్షేమం కోసం, ప్రజల మేలు కోసం ఎంత మంచి ప్రసంగం చేసేవాడో బాప్తిసం ఇచ్చే యోహాను. మనుషుల మెప్పు కోసం చేయలే ఆయన, దేవుడు చెప్పింది చెప్పినట్లుగా చేశాడు. ఆ ప్రసంగం చేసిన యోహానే ఈయనతో డైరెక్ట్గా అంటున్నాడు, మంచి పద్ధతి కాదు. హేరోదు, నీ సహోదరుని పారించుకున్నావేంటి నువ్వు? ఎవరన్నా మన తప్పులు చెప్తే ఎంత కోపమో మనకి కదా. నీ తప్పులు ఎవరైనా చెప్తుంటే వాళ్ళని ప్రేమించడం నేర్చుకోండి. వాళ్ళకి నువ్వంటే చాలా ఇష్టం కనుక నీ తప్పులు చెప్తూ ఉంటారు. నువ్వు సరి చేసుకొని మంచివాడిగా మంచిదానిగా ఉండాలని. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, హేరోదు కోపం రాలేదు, కానీ హేరోదియాకు భలే కోపం వచ్చింది. ఈయనకెందుకు అసలు చూడండి, చాలా స్పష్టంగా ఉంటుంది అక్కడ. మార్కు సువార్త 6వ అధ్యాయంలోనే మనం క్రిందకు వెళితే
నీ సహోదరుని భార్యను చేర్చుకుంటే నీకు న్యాయం కాదని హేరోదుతో చెప్పిన కనుక ఇతడు ఆమె నిమిత్తం యోహాన్ను పట్టి తెప్పించి చెరసాల్లో బంధించి ఉంచాను. అంటే హేరోదియా ఏం చేసింది? ఆయన తీసుకొచ్చి హేరోదియా అంటే ఉంచుకున్న ఆమె ప్రేరణతో బాప్తిసం ఇచ్చి యోహాన్ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంట? చెరసాల్లో వేశారట. హేరోదియా అతని మీద పగపట్టి, వింటున్నారు ఈ మాట నాకు ఎంత బాధ కలిగించిందంటే, ఎవరి మీద పగబట్టిందమ్మా? అందరూ చెప్పాలి. ఎవరి మీద పగబట్టింది? సేవకుని మీద పగబట్టిందంట. పట్టొచ్చా? సేవకుల మీద పగబట్టొచ్చా? సేవకుడిని మేలు కోరి తప్పు చేస్తున్నావు, సరి చేసుకుంటే బాగుంటుంది, ఇది పద్ధతి కాదు, ఇది మంచిది కాదు, ఈ మార్గం మంచిది కాదు, నువ్వు వెళ్తున్న మార్గం మంచిది కాదు, ఇది కొంచెం సరి చేసుకుంటే మంచిది, ఇది న్యాయం కాదు. యోహాన్ గారు ఏం చెప్పారు? ఇలా చేయటం న్యాయం కాదు. ఒకవేళ నువ్వు అనుకున్నావు నేనేమి ఎవరు అక్రమ సంబంధాలు పెట్టుకోలేదులే అని, ఈయన చేసిన పని అది. నువ్వేం చేస్తున్నావో దేవునికి వ్యతిరేకంగా సమర్థించుకోవద్దు. పాపాన్ని ఏం చేయకూడదు? మనం సమర్థించకూడదు. ద్వేషం ఉండకూడదు, మనలో కలహాలు ఉండకూడదు, ఈర్ష ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఇవి కూడా చాలా పెద్ద పెద్ద నేరాలండి దేవుని దృష్టిలో. అవి కూడా ఎంతో పాపమా. ఎప్పుడైతే దైవ సేవకుడు ఈ మాట చెప్పాడో, ఈమె ఆ రోజు నుండి ఎవరి మీద పగబెట్టుకుందంట? ఇక్కడ ఎవరికైనా సేవకుల మీద పగలు ఉన్నాయా? లేవనుకుంటున్నాను. ఉంటే సరి చేసుకోండి, లేకపోతే ప్రమాదంలో పడతారు, అంతే, ప్రమాదంలో పడతారు. కాబట్టి ఈ సేవకుని మీద, నా సొంత మాట కాదు, ఎంత చెప్పండి, ఎంత స్పష్టంగా ఉందంటే ఇక్కడ ఆమె ఏం చేసిందంట? హేరోదియా అతని మీద పగపట్టి చంపింపగోరెను, కానీ ఆమె చేత కాకపోయేను. పగపట్టి, కోపం ఎంత డేంజరో తెలుసు అసలు. ఒకరి మీద కోపం ఉన్నప్పుడు మనం చిన్నగా తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే అది ఘోరమైన పరిస్థితులకి దారితీస్తుంది. సేవకుల మీద ద్వేషం పెంచుకోవడం అనేది, పగ పెంచుకోవడం అనేది అది నీకు క్షేమం కాదు, అది నీకు మంచిది కాదు. ఆమె ఆ రోజు నుండి పగబట్టి అవకాశం కోసం ఎదురు చూసి, ఆమె చేత కాలేదంట, కానీ అవకాశం కోసం ఎదురు చూస్తుంది. దేనికోసం? చాలామంది ఎవరి మీద కోపం ఉందనుకో, దేనికోసం ఎదురు చూస్తారు? ఎవరైనా ఏదైనా మనల్ని అన్నారనుకో, ఈరోజు అంటుంది నాకు దొరకపోతాడు ఏదో ఒక రోజు అని అవకాశాలు దేనికోసం మనం చేజిక్కించుకోవాలి? మంచి వాటి కోసం మనం ఉపయోగించుకోవాలి, కానీ ఇలాంటి పగ సాధింపుల కోసం ఉపయోగించకూడదు. కానీ ఈమె చేతవలేదు. కానీ ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధునగు మనుషుడని హేరోదు ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుచూ వచ్చెను. హల్లెలూయా. అంతేకాదు, మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషంతో వినుచుండేను. యోహాను గారి గురించి హేరోదు యొక్క మనసు ఎలా ఉందంటే, ఎందుకు ఆమె చేత కాలేదు? చంపాలని ప్రయత్నం చేసిందంట, కానీ ఆమె చేత కాలేదంట. ఎందుకు చేత కాలేదంటే, ఈ ఉంచుకున్న హేరోదుకి యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడని తెలుసు గనక, హేరోదు ఎరిగినవాడు గనక భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? సేవకునికి భయపడ్డాడు. సేవకులకి భయపడాలి, కానీ సేవకుల మీద పంతాలు ఇవ్వకండి. సేవకులకి భయపడటం, గౌరవించడం నేర్చుకోండి, కానీ సేవకుల మీద పగబెట్టుకోవడం, ద్వేషాన్ని పెంచుకోవడం అది మంచి పద్ధతి కాదు. అయితే హేరోదు మాత్రం భయపడ్డాడు. ఆమెమో పగబెంచుకుంటుంది. పగబెంచుకొని ఏం చేయలేకపోయింది చంపాలన్నా. కానీ హేరోదు ఈయన ప్రసంగాలంటే హేరోదుకి చాలా ఇష్టం. ఆయన పరిశుద్ధుడు నీతిమంతుడు అని ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుతూ వచ్చాడంట. ఎవరి దగ్గర నుండి? హేరోదియ చేతిలో నుండి కాపాడుతూ వచ్చాడంటే. ఇట్టు ఉండాలి మనం. ఎట్లా ఉండాలా? సేవకులకి కాపుదలగా ఉండే వారంగా ఉండాలి, సేవకులకి సంతోషాన్ని మిగిల్చే వారంగా ఉండాలి, కానీ పగ సాధించే హేరోదియా లాంటి మనసు మనలో ఉండకూడదు. మరియు అతని మాటలు వినినప్పుడు, హేరోదు ఎప్పుడు యోహాను గారి మాటలు విన్నా కానీ ఏమి చేయను తోచకపోయినా, అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉండేది, ఫాలో అవ్వడానికి కొంచెం కష్టమయ్యేది, కానీ సంతోషంగా వినేవాడట.
ఇలాగున బాప్తీసమిచ్చి యోహాను గారి విషయంలో హేరోదు యొక్క స్పందన ఇది. కానీ అతను ఉంచుకున్న ఆ చెడ్డ స్త్రీ హేరోదియ స్పందన ఏంటంటే, ఆయనకి ఎందుకు, ఎవరు ఉంచుకుంటే ఆయనకి ఎందుకు. ఈరోజు సేవకులను కూడా ఎలా మాట్లాడుతున్నారంటే, ప్రసంగం చేసి పోవచ్చు కదా, ప్రసంగం చేసిపో, ఆయన ఏం చెప్పదలుచుకున్నా చెప్పిపోవచ్చు కదా, మా జీవితాల గురించి ఆయనకి ఎందుకు, మేము ఎవరితో ఉంటే ఆయనకి ఎందుకు, డబ్బులు వాడితే వాళ్ళకి ఎందుకు, ఎటు వెళితే వాళ్ళకి ఎందుకు, ప్రవర్తిస్తే వాళ్ళకి ఎందుకు. బయటకు అన్నారు కానీ అలా ప్రవర్తిస్తూ చూపించే వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త, జాగ్రత్త. దేవునికి ప్రతినిధులుగా ఉన్న సేవకులను గౌరవించడం నేర్చుకో, గౌరవార్థంగా భయపడటం నేర్చుకో, వాళ్ళకి సంతోషాన్ని కలిగించడానికి నువ్వు సిద్ధపడు. కానీ వ్యతిరేక దిశలో హేరోదియ వలె మనం వెళ్ళడం అది మనకేమాత్రం క్షేమము కాదనమాట. అయితే తగిన దినం ఒకటి వచ్చాను. ఏ దినం వచ్చింది? ఇదంతా ఒకరోజు హేరోదు యొక్క పుట్టినరోజు వచ్చిందంట. ఏ రోజు వచ్చింది? పుట్టినరోజులు బైబిల్లో ఇద్దరు చేసుకున్నారు. ఇక్కడ ఈయన హేరోదు ఒకడు, తర్వాత ఫరో గారు వీళ్ళిద్దరే పుట్టినరోజులు చేసుకున్న ఆ రోజులు మనం బైబిల్లో చూస్తాం. ఈ హేరోదు పుట్టినరోజు వచ్చినప్పుడు ఈ హేరోదియాకి ఆల్రెడీ కూతురు ఉంది. ఈ కూతురు డ్యాన్స్ చేసిందంట ఆయన పుట్టినరోజుకి. ముగ్ధుడైపోయాడు. రాజులు అదొక పిచ్చోళ్ళు అనమాట. వాళ్ళకి సంతోషం కలిగినా మనము తట్టుకోలేం, కోపం వచ్చినా తట్టుకోలే. ఇక ఆయన పుట్టినరోజు కదా, అంత గ్రాండ్గా డాన్స్ వేసి పార్టీ బాగా చేసినందుకు అసలు ఉప్పొంగిపోయి, నీకేం కావాలో చెప్పు, ఏది కావాలంటే అది ఇస్తా, రాజ్యమైనా ఇస్తా అన్నట్టుగా మాట్లాడినప్పుడు ఈ పిల్ల ఏం చేసింది? పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎవరు వాళ్ళమ్మ? హేరోదియ. అమ్మ, రాజుగారు ఏం కావాలో అడగమంటున్నాడు, ఏం అడగమంటావు చెప్పు అని అంటే ఆమంటది, బాప్తిస్మిచ్చి యోహాను గారు తల ఇవ్వమని చెప్పు అంటది. ఎంత భయంకరమండి! పిల్లల్ని మన పగ సాధింపు కోసం ఉపయోగించుకోవటం ఎంత డేంజర్ అది. ఈరోజు వారి కోరికలు నెరవేర్చుకోవటానికి చాలామంది పిల్లల్ని మధ్యవర్తులుగా వాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జాగ్రత్త. నీ మధ్యవర్తితనం పాపం విషయంలో, నీ కోరికలు నెరవేర్చుకునే విషయంలో మధ్యవర్తితనం పిల్లల చేత చేయిస్తున్నావా? ఎవరితో ఎలా నువ్వు సంభాషిస్తున్నావు? జాగ్రత్త. పిల్లలకి నేర్పించాల్సింది దేవుని యెడల భయాన్ని నేర్పించాలా. దేవునికి వ్యతిరేకమైన వాటిని చేయడానికి నేర్పించే వారంగా ఉండకూడదు. కుట్రతో ఉన్నది, అవకాశం కోసం ఎదురు చూసింది, ఇక రానే వచ్చింది అవకాశం అనుకుంది. వెంటనే పిల్లలు ఏం అడుగుతారండి? అది ఎవరన్నా అడుగుతారా? అది అసలు అంటే తల్లి ప్రేరణతో. పిల్లరా, మీ పిల్లల్ని ఏ విషయంలో ప్రోత్సహిస్తున్నారు? మీరు ఎలాంటి విషయాల్లో ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు? ఏ విషయాల కోసం నీ పిల్లల్ని వాడుకుంటున్నావు నువ్వు? అది దేవునికి మహిమ కలిగించే విషయాలేనా? దేవునికి భయపడే విషయాలని నేర్పిస్తున్నావా? లేక దేవుని భయం లేకుండా ప్రవర్తించడం నువ్వు నేర్పిస్తున్నావా? నీ కోరికలు నెరవేర్చుకోవటానికి నువ్వు వాళ్ళని అడ్డు పెట్టుకుంటున్నావా? జాగ్రత్త. హేరోదియా ఎంత చెడ్డ స్త్రీ అంటే, తన పిల్లని పాపానికి, దేవునికి వ్యతిరేకమైన దానికి ప్రోత్సహిస్తే పరిగెత్తుకుంటే వెళ్ళి రాజుగారిని ఏమడిగిందో తెలుసా? బాప్తిస్మిచ్చి యోహాను గారి తల నాకు కావాలి. ఆయనకు అర్థమైంది, అయ్యా, కానీ తప్పించుకోలేకపోయాడు. ఆ మాట చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది, ఏమనంటే 25వ వచనం. వెంటనే ఆమె త్వరగా రాజు నొద్దకు వచ్చి, బాప్తిస్మిచ్చి యోహాను తల పళ్ళెంలో పెట్టి ఇప్పుడే నాకు ఇప్పింపగోరుచున్నానని చెప్పాను. రాజు బహుగా దుఃఖపడ్డాడు. కానీ తాను పెట్టుకొనిన ఒట్టు నిమిత్తమును తనతో కూర్చుండి ఉన్న వారి నిమిత్తమును ఆమెకి ఈయను అననొల్లక పోయెను. తను ముందే మాటిచ్చి ఒట్టు పెట్టుకున్నాడు, ప్లస్ అందరున్నారు, దాన్ని నుండి బయటికి రావచ్చు. కానీ రెండో ఉద్దేశం ఏంటో తెలుసా? అందరు అక్కడ ఉన్నారు, అందరు విన్నారు ఆ మాట. ఏమన్నా అనుకుంటారేమో, రాజు ముందు అన్నవాడు మాట నిలబెట్టుకోలేదేంది? ఏమండి, మాట నిలబెట్టుకునేది మంచి విషయాల్లో నిలబెట్టుకోవచ్చు, చెడ్డ విషయాల్లో నిలబెట్టుకోపోయినా పర్వాలా. మొదటిది, ఆయన ముందు మాట ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఆ మాట నుండి బయట రావచ్చు, ఎందుకంటే ఇది మంచిది కాదు, ఇది పద్ధతి కాదు అని. కానీ రెండవదిగా ఆయన ఉద్దేశం ఏంటంటే, అక్కడ చాలామంది కూర్చొని ఉన్నారు, వాళ్ళ దగ్గర నా పరువు పోయిద్ది అన్నట్లుగా ఆజ్ఞ జారీ చేశాడు. ఎంత భయంకరమైన విషయం ప్రియరా!
ఈమె చేసిన భయంకరమైన పని ఏంటంటే, మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే, కోపాన్ని మనం నియంత్రించకపోతే, కోపాన్ని మనం తగ్గించుకోవడానికి ప్రయత్నించకపోతే మరిన్ని పాపాలకి కారణమవుతుంది కోపం. అంతేకాదు ఘోరమైన ఫలితాలను ఇస్తుంది కోపం. కాబట్టి నీ కోపం వచ్చినప్పుడు, అందుకని బైబిల్లో కోపం రాని వాళ్ళు ఎవరు ఉంటారండి? ఇక్కడ ఎవరికి మాకు అసలు కోపమే రాదండి అన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అసలు వాళ్ళని ఎన్ని గిఫ్ట్లు ఇచ్చి అభినందించవచ్చు, ఎన్ని దండలేసి అసలు గౌరవించవచ్చో, నాతో సహా. కోపం రావటం పాపం కాదు, ఆ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా ప్రాముఖ్యం. నియంత్రించుకోకపోతే, అందుకని కోపం వచ్చినప్పుడంట ఖచ్చితంగా మన నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలా? వింటున్నారు అందరూ? కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి? నీ భార్య మీద కోపం వచ్చిందనుకో, భయంకరమైన మాటలు వస్తాయి. కొంతమందికి బూతులు వస్తాయండి. అసలు ఏసైని నమ్ముకున్న వాళ్ళు పక్కన పెట్టండి, సరే వాళ్ళు ఏసైని నమ్ముకున్న వాళ్ళు తమ మాటలు నోటి నుండి బూతులు రాకూడదని స్పష్టంగా బైబిల్లో ఉంది. నమ్ముకున్న వీళ్ళు కూడా భార్యలు బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఈ భార్యలు తక్కువ, ఏమైనా తేడా వస్తే భర్తలు అంతకంటే ఎక్కువ బూతులు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. కొంతమందికి కోపం వస్తే చెయ్యి లేసిద్ది, కాలు లేసిద్ది. నాకు చాలా కొంతమంది గురించి విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే భార్యల్ని కొంతమంది భర్తలు భార్యని ఏం చేస్తారు, ఇలా కాళ్ళు మసాజ్ చేయమంటారు. పాపం వాళ్ళు చాలా కష్టపడి వస్తారు, తప్పేం కాదని తప్పు అంటలా నేను. అలా కొంతమంది భార్యలు కూడా చాలా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. ఒకరికొకరు సేవ చేసుకోవటం తప్పేం కాదు, చేయాలి. ఎందుకంటే వాళ్ళ కష్టం చాలా గొప్పది, నిలబడి ఎంతో వర్క్ చేసి వస్తారు. అలాంటి భర్తలు మనం అభినందించాలి, నువ్వు చేయగలిగిన సేవ చేయాలి. కానీ ఒక వ్యక్తి చెప్పిన మాట నాకు ఆశ్చర్యం కలిగింది. ఒక స్త్రీ అంటది, అమ్మా అస్సలు కాళ్ళు నొప్పి ఉందంటే పట్టుకోమంటే, అరే నా కాళ్ళు నువ్వు పట్టుకోకూడదంట భర్త అంటాడంట. ఇంత బాగా గౌరవించే భర్తలు కూడా ఉన్నారా అనిపించింది. అంటే తప్ప నేను అంటలేదండి, ఖచ్చితంగా భార్య భర్తలు ఇద్దరు సేవలు చేసి, కొంతమంది భర్తలే నొక్కాలి భార్యలే నొక్కాలని కాదు, వాళ్ళ పని తీరును బట్టి వాళ్ళు చెయ్యి నొక్కాల్సి వచ్చినా కాలు నొక్కాల్సి వచ్చినా నొక్కటం తప్పు కాదు, బానిసలుగా చూడటం అనేది తప్పైన విషయం. కోపం వచ్చినప్పుడు నోటిని అదుపు పెట్టుకోవాలి, కాళ్ళు చేతులు కూడా మీ స్వాధీనంలో ఉంచుకోవాలి. లేదంటే దేవుడు నోరెత్తాడనుకో, ఆయన చెయ్యెత్తాడనుకో, నువ్వేమైపోతావు? కాబట్టి నీ శరీరంలో సగభాగమైన నీ భార్యని చూసుకునే విషయంలో, నీ భర్తను చూసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా. కోపం రాకుండా ఉండదు ఎవరికైనా, అందరికీ కోపం వస్తుంది. కానీ కోపాన్ని నియంత్రించుకోకపోతే మాత్రం పెద్ద పెద్ద పాపాలకు కారణమైపోతుంది. అది ఘోరని. ఈ భార్య భర్తలే కదా, ఈరోజు పిల్లలు కూడా అట్టగా తయారయ్యారు. తల్లిదండ్రులు కొట్టే పిల్లలు ఎంతమంది లేరు? తల్లిదండ్రులు సరిగ్గా చూసుకునే వాళ్ళు ఉన్నారా ఈ దినాల్లో? ఈ మధ్య న్యూస్ చాలా వైరల్ అయిపోయింది, మీరు కూడా చూసుంటారు అనుకుంటున్నాను. ఆడపిల్లలు 3 ఫారిన్లో ఉన్నారంట. ఎట్టుండగలిగారు అక్కడ వాళ్ళు? అంత స్థాయికి ఎట్ట వెళ్ళగలిగారు? తల్లిదండ్రులు బట్టే కదా, వాళ్ళు పెంచి పోషించబట్టే కదా ఆ స్థాయిలోకి వెళ్ళారు. పెళ్ళిళ్ళు చేసి చేయబట్టే కదా ఆ స్థాయిలోకి వెళ్ళారు. ఆ నాన్న చనిపోతే ఫోన్ చేస్తే అంట 3 ఆడపిల్లలు రాలేదండి. పెద్ద అమ్మాయి మాత్రం ఎంతో చిన్న అమౌంట్, అది కూడా 5,000 ఎంతో పంపించి మీరే చేయండి అందంట. వీడియో కాల్ చేయండి అందంట. ఆమె ఒక్క అమ్మాయే, మిగిలిన వాళ్ళు అసలు అది కూడా లేదంట. సరే వీడియో కాల్ చేసి ఆ దాన సంస్కారాలు చేస్తూ ఉంటే వీడియోలో అంటుంది, అందరికి వినపడుతుంది, ఎంతసేపు ఇంకా కానీ మాకు ఆకలి అవుతుంది, అన్నం తినాలి. ఎంత దుర్మార్గంగా ఉన్నారండి పిల్లలు. తల్లి మాటలు నచ్చట్లా, తండ్రి మాటలు నచ్చట్లా. తల్లికి పెట్టడం కష్టంగా ఉంది, తండ్రికి పెట్టడం కష్టంగా ఉంది, వాళ్ళకి అండగా ఉండడం కష్టంగా ఉంది. వాళ్ళు ఏ సలహా ఇచ్చినా నచ్చట్లా, వాళ్ళు ఏది చెప్పినా ఏది పెట్టినా నచ్చదు, వాళ్ళకి పెట్టింది కూడా నచ్చదు. ఇట్లా తయారండి. కానీ అదే సమయంలో తల్లి ప్రేమను తండ్రి ప్రేమను గుర్తించే చాలా కొద్ది మంది కూడా ఉన్నారు. వాళ్ళల్లో మనందరం ఉందుముగాక. వాళ్ళలో నేను కూడా ఉన్నా. మా అమ్మ నాన్న చాలా గౌరవిస్తాను. నేను కోపం వచ్చేటప్పుడు మాట్లాడతాను, వాళ్ళంటే చాలా అభిమానం. వాళ్ళు చూడకుండా, ఎందుకంటే అది బైబిల్ పద్ధతి అండి. దేవుని నమ్ముకున్న మనం తల్లిదండ్రుల పట్ల ప్రేమను ప్రదర్శించాలి, కోపాలను కాదు. పిల్లల్ని కూడా మన కోరికలు తీర్చుకోవటం కాదు,
మనం ఏం నేర్పిస్తున్నాం వాళ్ళకి? దేవునికి భయపడటం మనం నేర్పించాల్సిన వారమైన. కాబట్టి కోపాన్ని నియంత్రించుకోకపోతే, ఈ హేరోదియాలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, కోపాన్ని నియంత్రించకపోతే మరి ఎక్కువ పాపాలుకి కారణమైపోయింది ఆ కోపం. అంటే మనిషినే చంపేయడానికి సిద్ధపడిపోయింది ఆమె. ఘోర ఫలితాలను ఇస్తాయి కోపాన్ని నియంత్రించుకోకపోతే. కుటుంబాలే కూలిపోతాయి. మనసు విరిగిందంటే మళ్ళా అతకదండి అనుకున్నావేమో. ఎన్నన్నా పడుంటుందిలే ఆమె, ఎన్నన్నా పడుంటాడులే అతడు, ఎన్నన్నా ఇట్టాగే ఉంటారులే, నా దగ్గర పడుంటారులే అనుకుంటున్నావేమో. మనసు ఏదో ఒక రోజు విరిగిందంటే దాన్ని ఎవ్వరు అతికించలేరు. దేవుడిచ్చిన అందమైన కుటుంబాన్ని నిలబెట్టుకో, అందమైన జీవితాన్ని దేవుని కోసం కట్టుకో, పరిశుద్ధత కొరకు ప్రాకులాడు, యథార్థత కోసం ప్రాకులాడు, ఐక్యత కోసం ప్రాకులాడు. అంతేకాని కోపం రావడం మనుషుల లక్షణం కాదంట్లా. ఆ కోపం వచ్చినప్పుడు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. తగ్గించుకోకపోతే ఘోరమైన ఫలితాలను మనము ఎదుర్కొంటాం. ఈమె చేసిన ఇంకా ఏంటంటే, వీళ్ళిద్దరిని కూడా ఈ పాపంలోకి లాగింది. ఎవరిని? ఈమె చేయటమే కాదు, ఈమె కోపం తగ్గకపోవటం వల్ల ఎవరిని కూడా లాగింది ఆ పాపంలోకి? ఎవరిని లాగింది? నిన్న మరి చెప్పరే, ఎవరిని లాగింది? హేరోదును లాగింది, చిన్న పిల్లను కూడా లాగింది ఆ పాపంలోకి. కోపం చాలా డేంజర్. కొంతమంది మాట్లాడితే ఇప్పుడు రావటం కోపం, అదే మాట్లాడితే ప్రతి మాటకి కోపడే వాళ్ళు ఉంటారు, చిరాకు పడే వాళ్ళు ఉంటారు, కారణం లేకుండా కోపపడటం. అలా చేయబాకండే, అవి చాలా ఘోరమైన ఫలితాలని ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది అంటే, దేవుని వాక్యాన్ని తిరస్కరించడం అనేది చాలా ప్రమాదకరమైంది. దేవుడు బాప్తిస్మిచ్చి యోహాను గారి ద్వారా దేవుని ఆయన సరిదిద్దటానికి, హెచ్చరిక చేయడానికి ముందుకు వస్తే వెంటనే స్పందించి మారకపోవడం వల్ల, ఆలస్యం చేయటం వల్ల హృదయాలు ఏమైపోతాయి అంటే కఠినమైపోతాయి. దీనిలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తన సేవకుల ద్వారా, వాక్యం ద్వారా మనల్ని సరిదిద్దినప్పుడు, హెచ్చరిక చేసినప్పుడు వెంటనే మార్పు చెందడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే హృదయాలు ఏమైపోతాయి? కఠినమైపోతాయి. ఆ కఠినత్వంలో నుండి ఘోరమైన కార్యాలు జరిగిపోతాయి. ఈ కఠినత్వం అనేది ఘోర పరిణామాలకు దారితీస్తుంది. నువ్వు అనుకుంటున్నావా నేను బాగానే ఉన్నానని? దేవుని వాక్యం నిన్ను హెచ్చరిక చేసినప్పుడు, నిన్ను సరిదిద్దటానికి ట్రై చేసినప్పుడు, నువ్వు ఇలా మార్చుకో అని దేవునితో మాట్లాడినప్పుడు వెంటనే సరి చేసుకోవడానికి ట్రై చేయకపోతే రోజుకి హృదయం కఠినమైపోయింది. ఆ కఠినమైన హృదయం ఘోరమైన ఫలితాలని ఇస్తుంది. కాబట్టి మెత్తని హృదయం కలిగి దేవుడు వాక్యం ద్వారా ఏదైనా నిన్ను హెచ్చరిక చేసినప్పుడు, ఇది సరిదిద్దుకో, ఈ బాట మంచిది కాదని చెప్పినప్పుడు వెంటనే సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయి. సరిచేసుకోవడానికి ప్రయత్నం చేయకపోగా నువ్వు పగ సాధించడానికి ప్రయత్నం చేసావనుకో, నీ కోపాన్ని పెంచుకున్నావనుకో, అది ఘోరమైన ఫలితాలకు దారితీస్తుంది అంటానికి హేరోదియానే ఉదాహరణ. కాబట్టి నీ జీవితం పరిస్థితి ఏంటి? నీ స్పందన ఏంటి? దేవుడు వాక్యం ద్వారా, సేవకుల ద్వారా నేను సరిదిద్దుతున్నప్పుడు నువ్వు వెంటనే సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా, లేక హేరోదియా వలె ద్వేషం పెంచుకుంటున్నావా, పగన పెంచుకుంటున్నావా? నీ కోరిక నెరవేర్చుకోవడం కోసం, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం కోసం ఇంకొంతమంది వ్యక్తులు పాపంలోకి లాగుతున్నావా? జాగ్రత్త. దేవుని వాక్యం హెచ్చరిక చేసినప్పుడు ఖచ్చితంగా సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయి. లేదంటే నీ హృదయం ఏమైపోయింది? రోజుకి చెప్పాలా, కఠినత్వంలోకి వెళ్ళిపోయింది. అది ఘోరమైన ఫలితాల్లోకి తీసుకొని వెళ్ళిపోయింది. అది నీకు క్షేమము కానే కాదు. కాబట్టి ఈ సందేశం, ఈ సంఘటన మొదటి సంఘటన. రెండవ సంఘటన చూద్దాం ఇప్పుడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఈ సంఘటన నుండి ఏం నేర్చుకున్నామో మీ హృదయాలకు ఖచ్చితంగా భద్రపరుచుకొని దేవుని దగ్గర ప్రార్థన చేయండి. నేను హేరోదియాలాగా ఉండకూడదయ్యా,
నీ వాక్యం సరిదిద్దినప్పుడు సరిచేసుకునే మనసు నాకు ఇవ్వు. నా హృదయం కఠినత్వంలోకి నెట్టబడి ఘోరమైన ఫలితాలకు నేను వెళ్ళకూడదు అని ప్రభు సన్నిధిలో మనము ఆ విషయంలో ప్రార్థన చేయాలి. రెండవదిగా మనం చూస్తే 13వ వచనం నుండి 21వ వచనం వరకు సన్నివేశాలు మనం చూస్తాం. యేసు ప్రభు ఆ సంగతి విని, అంటే యోహాను గారు తల నరికి తీసుకొని వస్తారు. ఇక ఆయనని యోహాను గారి శిష్యులు ఏం చేస్తారంటే 12వ వచనం అంతటి యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి చెప్తారు. ఆయన నిజంగానే చెరసాల్లో ఉన్నాడు కదా. ఇదిగో ఆ ప్రజల కోసం ఆయన చేసిన చెడ్డ పని ఏంటంటే, హేరోదు ప్రజలందరూ వింటున్నారని వాళ్ళ కోసం మాట తప్పుతాను అనుకుంటారేమో అని. ఏమైంది? చెడ్డ విషయాల్లో మాట తప్పితే అది మంచి విషయం కానప్పుడు మాట తప్పొచ్చు. చాలామందికి మాట ఇస్తూ ఉంటాం చెడ్డ విషయాల్లో. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఇది మంచిది అనుకున్నా కానీ ఇది మంచిది కాదు కనుక అన్నది. కానీ ఇక్కడ ఈయన ఏం చేశారంటే రెండో పద్ధతి బాగా లాయింది. మనుషులందరూ వింటున్నారు, ఏమనుకుంటారో, కాబట్టి నేను మళ్ళీ మాట తప్పినవుతాను అని చెప్పి వాళ్ళ కోసం ఆమె కోరినట్లుగానే వాళ్ళని పంపించి యోహాను గారి తల ప్లేట్లో తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు యోహాను గారి శిష్యులు పాతిపెట్టి ఆ విషయాన్ని ఎవరికి చెప్పారంట? యేసు ప్రభుకి చెప్పారంట. వచ్చి ఆయన వెంటనే ఏం చేశారంటే, యేసు ఆ సంగతి విని ధోని ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతంగా వెళ్ళాను. జనసమూహములు ఆయన ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకన ఆయన వెంట వెళ్ళిరి. ఇది వినగానే ఆయనకు ఒక రకమైన బాధ వచ్చింది. వెంటనే ఆయన ఒంటరిగా అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు. ఒంటరిగా అరణ్య ప్రదేశానికి వెళితే కొంతసేపు ప్రశాంతంగా గడుపుదామని. ఆయన పరిపూర్ణ మానవుడు దేవుడు అని చెప్పే కదా, గుర్తుందా మీకు? కాబట్టి ఆయన మానవుడే కనుక ఒక మంచి వ్యక్తికి కోల్పోయామే. బాప్తిస్మిచ్చి యోహాను గారు ఇలాంటి పని జరిగింది, ఎందుకు దేవుడు ఆపలేదు అని ప్రశ్నించే హక్కు మనకు లేదు. దేవుడు దాన్ని అనుమతించేశాడు, ఎందుకు అనుమతించాడో తెలియదు. కానీ ఇది చేసిన ఆ వ్యక్తుల విషయంలో మాత్రం దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు. అది మనకు బుద్ధి కలగటానికి, ఇలా నువ్వు ఉండొద్దు అని చెప్పడానికి దేవుడు ఈ విషయాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే ఇది విన్నామంటేనే ఒంటరిగా అరణ్య ప్రదేశానికి యేసు ప్రభు వెళ్తాడనమాట. కొంతసేపు ప్రశాంతంగా గడపాలి. చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఈయనే యేసు ప్రభుకు కూడా ఏం ఇచ్చాడు? బాప్తిస్మ ఇచ్చాడు. యోహాను గారు ఏమంటాడు? ప్రభా, నీ ద్వారా నేను తీసుకోవాలి కదా, నువ్వు అంటే ఏంటి, నువ్వు దైవ కుమారుడివి, నువ్వు నాకు ఇవ్వాల్సింది, నేను నీకు ఇవ్వడం ఏంటంటే నీతి యావతి జరగాల్సి ఉంది నువ్వు కానీ అంటాడంటే మనకు మాదిరి చూపించడానికి యేసయ్య ఏం చేశాడు? బాప్తిస్మ తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అవన్నీ గుర్తొస్తున్నాయి. ఒకసారి బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి చాలా కథ చెందిన ప్రభు ఆ సంగతి వినగానే ఒంటరిగా అరణ్య ప్రదేశానికి వెళ్తాడు ప్రార్థనలో గడపటానికి. కానీ ఆయన అరణ్య ప్రదేశాలకు వెళ్ళాడు అని జనసమూహాలు తెలిసినప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంట? ఆయన కంటే ముందు వెళ్ళిపోయి కూర్చున్నారంట అక్కడ. ప్రజల ఆసక్తి చూడండి. ఆ ప్రజల ఆసక్తి ఎట్ట ఉంది, మన ప్రజల ఆసక్తి ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. మేము రాకముందే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరంటే ముసలోళ్ళు. సేవకులు రాకముందే వచ్చిన వాళ్ళు రూతమ్మమ్మ, ఆ పేరు తెలియదు నాకు, ఇస్సాకు వాళ్ళ అమ్మగారు. నేను రాకముందు నేనే అసలు హడావుడి చేసి వచ్చే మనిషిని, వాళ్ళు నాకంటే హడావుడి చేసి ముందే వస్తున్నారు వాళ్ళు. నాకు ఎంత ముచ్చటేసిద్దంటే వాళ్ళని చూస్తుంటే ముసలి వాళ్ళని. తర్వాత పార్వతమ్మ, నాకే ఇంత ముచ్చటేస్తే ఏసై వాళ్ళని చూసి బోసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు. ఆ బోసి మొగాలను చూసుకొని కదా, పొళ్ళు ఉండవు కదా వాళ్ళకి, భలే ఉంటాయి వాళ్ళ మొగాలు. వాళ్ళు ఎప్పుడు దేవుళ్ళు గడుపుతూ ఉంటారు వాళ్ళు చక్కగా. అలాంటి వారు దేవుని కార్యాలు చూస్తారండి. కొంతమంది ఉంటారు, పాస్టర్మ గారు వాళ్ళు బాధ్యత, వస్తారు ప్రార్థన చేసి పాటలు పాడుతూ ఉండగా వస్తారు కొంతమంది. అందుకనే వాళ్ళు గడేందుకు వేయించారంటే వాక్యం చెప్పేటప్పుడు ఎంత డిస్టర్బెన్స్, అప్పుడు వస్తా కూర్చుంటూ ఉంటారు ఆరాధన వాక్యం. అందుకని వాక్యం అంతా బయటే వినాలా, ఆరాధన చేసేటప్పుడు తీసి ఏం చేస్తా, మీరు వెళ్ళకూడదు, లోపలికి రావాలి. మీరు రాకూడదని కాదు, మీరు క్రమం నేర్చుకుంటారని అంతే. ఇంకొంతమంది పాపం కుటుంబ పరిస్థితులను బట్టి లేక రావడానికి వీలు పడని పరిస్థితుల్లో లేటుగా వచ్చే వాళ్ళని బట్టి అసలు దేవుడు కూడా అర్థం చేసుకోగలడు. మేమేం తర్వాత గడేమేమో, కానీ మీకు టైం అలవాటు చేయడానికి. నాకు ఈ సంఘటన జరిగినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే, ప్రభువా ఇలాంటి ఆసక్తి మాలో ఉండాలి. ఎలాంటి ఆసక్తి ఉండాలా? ఆయన అక్కడికి వెళ్తాడని తెలిసి ఆయన కంటే ముందు వెళ్ళిపోయి కూర్చున్నారంట అక్కడ.
అలాంటి వారి జీవితాలు దేవుడు కార్యాలు చేయకుండా ఎట్టుంటాడండి. అక్కడికి వెళ్ళగానే ఈయన బాధంతా పక్కన పడేసి యేసే వారిని చూడగానే వారి మీద ఆయనకి ఏం కలిగిందంట? ఆ వచనంలో ఏముంది? కనికరం వచ్చేసిందంట. ఏం కలిగింది? కనికరం వచ్చేసిందంట. వాళ్ళు అడగకుండానే రోగులందరినీ స్వస్థపరిచాడట. హల్లెలూయా. ప్రియులరా, నువ్వు నేను మనందరం దేవుని సన్నిధి పట్ల ఇలాంటి ఆసక్తి కలిగి ఉందుముగాక కదా సాయి, రేవంత్. ఎలాంటి ఆసక్తి ఉండాలి మనకి? ఇంకా అందరూ వాళ్ళిద్దరు స్వతంత్రంగా అనేసాను. పేర్లు గబక్కును గుర్తురావు నాకు, అదొక ప్రాబ్లం ఉంది నాలో మిగిలిన పేర్లు అనటానికి. ఎప్పుడు వచ్చారు? మీలాగొచ్చారా? ఎప్పుడు వచ్చారు వాళ్ళందరూ? రాకముందే వాళ్ళని చూసి నవ్వబాకండి. మీరు అంతకంటే డేంజరస్. వాళ్ళకంటే లేటుగా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నవ్వటం వచ్చండి మనకి. మనం ఏం చేస్తున్నామనేది, నువ్వు ఉన్నావా స్టార్టింగ్ ప్రేయర్లు? అసలు వాళ్ళ వైపు చూసిన వాళ్ళందరూ సిగ్గు తెచ్చుకోండి. వాళ్ళ వైపు చూడటం కాదు, నిన్ను నువ్వు చూసుకోవటం నేర్చుకో. ఎప్పుడైనా నిన్ను నువ్వు చూసుకో, నీ బతుకేందో చూసుకో, నువ్వు ఎప్పుడు వస్తున్నావో చూసుకో. స్వతంత్రంగా ఎవరైనా పేర్లు చెప్పక ఇట్ట చూసేసి నవ్వుకుంటారేంటో నాకు అర్థం కాదు. నువ్వు ఎన్ని ఫాల్ట్లు నీలో? ఎప్పుడు నువ్వు ముందొచ్చా? ఎప్పుడు ప్రార్థనకు వస్తున్నా నువ్వు? అరే, దేవుని కార్యాలు చేయడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. ఇవ్వండి, అవకాశం లేకుండా రాని వాళ్ళ గురించి నేను అంటలేదు. కొంతమంది పాపం ఎంత అవకాశం ఉండదండి, అయినా కానీ తెంచుకొని లేటుగా అయినా వచ్చేవాళ్ళు ఉన్నారు. మొదట వచ్చిన వాళ్ళకి ఎంత దీవెనో వాళ్ళకు కూడా అంతే దీవెన. ఎందుకంటే వాళ్ళ సంగతి దేవుడు తెలుసు కనుక. కానీ నిర్లక్ష్యంగా వస్తారే. 8:30కి రండి అంటే 8:30కి రాగలిగినంత ఉంటుంది వాళ్ళకి. రావచ్చు కానీ రారు. ఎందుకు? 9ంటికి కదా ఆరాధన. ఆ పిచ్చామ, ఆ పాస్టమ్ గారు వెళ్ళి కూర్చొని చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఒక పిచ్చోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు. వాళ్ళు, మేము పిచ్చోళ్ళం కాదు, మీరే పిచ్చోళ్ళు. మాకు ఏసై పిచ్చి పట్టి వస్తున్నాం. మీకు ఏసై పిచ్చి పట్ల ఇంకా దేవుని సన్నిధి విలువ మీకు తెలియట్లా. ఎంత ఆసక్తి ఉంది దేవుని పట్ల నీకు? నువ్వు ప్రార్థన చేయనక్కర్లేదండి. ఆసక్తి ఉంటే నాకు ఆశ్చర్యం, కొన్నిసార్లు కొన్ని విషయాలు నేను మర్చిపోతాను దేవుణ్ణి అడగటం. అంటే అడగాలి అని కూడా ఉండదు, దేవుడు తెలుసు కదా అన్నట్టు ఫీల్ అవుతా కొన్ని అవసరతల విషయంలో. ఎందుకో డబ్బు విషయంలో తొందరగా అడగలేను. ప్రభు ఇంత కావాలి, ఇంత కావాలి అడగలేను. ఎందుకంటే అని తెలుసు కదా అని. మళ్ళీ ఇతరుల విషయంలో ప్రార్థన చేయడానికి కన్నీరు వచ్చేస్తాయి, బాధ వస్తుంది. ప్రభు వాళ్ళ కుటుంబం చూడయ్యా, వాళ్ళ జీవితాలు చూడయ్యా, ఇలాగన అలా పలగ్గానే కన్నీళ్ళు వస్తాయి. ఇది అడగాలని కానీ అడగనక్కర్లా, నాకు కావాల్సిన దేవుడు ఇస్తాడు అప్పుడు. ఎందుకో తెలుసా? దేవుని పట్ల మనకున్న ఆసక్తిని బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. వాళ్ళు వచ్చి అడగలేదు ఆయన్ని స్వస్థపరచమని, వాళ్ళు వచ్చిన విధానాన్ని దేవుడు చూశాడు. వాళ్ళని చూడగానే కనికరం వచ్చేసిందంట. వాళ్ళ ఆసక్తిని బట్టి దేవుడు ఎంత ప్రేమ అంటే, కనికరం వచ్చిందంటే, వచ్చిన వాళ్ళందరిలో రోగులుగా ఉన్న వాళ్ళందరినీ స్వస్థపరిచాడట. హల్లెలూయా. మరి వచ్చే వారి నుండి అలా వద్దాము, మనందరూ వద్దామంటారా? చెప్పండి, వస్తారా? రండి. అలా అంటానికి కూడా భయం కూడా. రండి. ఆశ ఏముండాలి మనకి? ఆశ ఉంటే చాలు, దేవుడు తీసుకొని వస్తాడు. ఎంతమందికి ఆశ ఉందో అలా రావాలమ్మా, నేను కూడా దేవుని ఇస్తుంది అని అనకముందే చేతులు ఎత్తాడు. అది ఆసక్తి అంటే. అరే, చేతులు ఎత్తడానికి కూడా ఆసక్తి లేకపోతే నేనేం చేయను? బైబిల్ అని అంటే ఆసక్తి లేకపోతే దేవుడు కూడా ఏం చేయలేడంటే. ఆసక్తిని పెంచుకుందాం మనం. ఆధ్యాత్మికత అనేదండి మనకు మనం సాధన చేయాలి ఖచ్చితంగా. మౌనంగా ఉండకూడదు మనం. దేవుడట చూడగానే కనికరపడ్డాడట. ఎంతకాలం నుండి ఎన్ని రోగాల్లో, ఈరోజు నీ జీవితంలో ఎంతకాలం నుండి ఏ కార్యం కోసం ఎదురు చూస్తున్నావో, ఏ విజయం కోసం ఎదురు చూస్తున్నావో, ఎలాంటి కార్యాల కోసం ఎదురు చూస్తున్నావో, ఇంకోటి దేవుడు నీకు ఏం చేయాలని ఆయన ఉద్దేశాలు ఎన్నున్నాయో అవన్నీ నెరవేర్చబడాలంటే నీలో ఏం కలగాలా? ఆసక్తి ఉండాలా. ముందుగా పరిగెత్తుకొని రావడం. అసలు వాళ్ళు ముందుగానే వెళ్ళి ఏసుకంటే ముందుగా వెళ్ళిపోయారు వాళ్ళు. ఆశ్చర్యం. ముందుగా వాళ్ళ ఆసక్తిని చూసిన దేవుడు వారి మీద కనికరపడి అందరినీ స్వస్థపరిస్తే శిష్యులు వచ్చి అంటారు, అయ్యా సాయంత్రం అయిపోతుందయ్యా, ఇది అరణ్య ప్రదేశం, ఇక్కడ ఆహారం ఎక్కడ దొరికిద్దయ్యా. వాళ్ళు పంపిస్తే పక్కన గ్రామాల్లో వాళ్ళు కొనుక్కొని ఏదో ఒకటి తింటా లేకపోతే సొమ్మసిల్లి పడిపోతారు. అంటే యేసయ్య ఏమంటాడో తెలుసా? మీరే వాళ్ళకి పెట్టండి అంటాడు. ఏమన్నాడు శిష్యులతో? ఎవరు పెట్టాలంట? మీరే పెట్టండి. ఏమైనా పెడితే తింటాం కానీ మనం ఎవరుందో కొంతమందికి అసలు ఉండదు. దేవా నువ్వు ఇస్తే స్తోత్రం, నేను కూడా ఇస్తానేది అసలు ఉండదు కొంతమందికి.
కానీ దేవుడు ఏమంటున్నాడు తెలుసా, మీరే పెట్టాలి. మనం ఎలా ఉండాలి, మనందరూ ఇతరులకు పంచిపెట్టే వారంగా ఉండాలా. మనం తినే దాంట్లోనే, మనకున్న దాంట్లోనే ఇతరులకు వెదజల్లే వారంగా ఉండాలా. అది దేవుని ఉద్దేశం. కానీ కొంతమంది గుప్పిడి బిగిచ్చేస్తారండి, పెట్టరు. అరే సహాయం ఎంతమందికి అవసరం అవుతుందో తెలుసా? ఎంతమంది నీకున్న దాంట్లోనే ఏ కొద్దిగైనా పర్వాలా, అది కూడా లేనోళ్ళు ఉన్నారు. ఏదో ఒక సహాయం అందించే వారంగా ప్రభు అంటాడు, పంపించండి. ఏంది వాళ్ళని పంపించేది, మీరే పెట్టండి అంటాడు. ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు, నిన్ను దేవుడు ఇతరులకి పంచిపెట్టే బిడ్డగా నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. అలాంటి ఆశీర్వాదం మనందరి మీద కుమ్మరించబడును గాక. కానీ ఒకటి చెప్పనా, కానీ మనకున్నది ఇతరులకు పంచేంతగా లేకపోవచ్చు. అయితే దేవుడు అంటాడు పంచిపెట్టాడు అన్నప్పుడు వాళ్ళు అనుకుంటాను, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకొని ఉంటారు, అమ్మ ఎంతమందికి హ్యాండ్ తెచ్చిపెట్టాలి మేము, మా దగ్గర ఏం లేదు కదా. దాదాపు అక్కడ ఎంతమంది ఉన్నారు, పురుషులే 5,000 మంది ఉన్నారంట. ఇంకా స్త్రీలు పిల్లలు చాలామంది ఉంటారు కదా. మీ దగ్గర ఏముంది చెప్పండి అంటాడు. యేసయ్య ఏమన్నాడు, ఏముంది చెప్పండి అంటే, అయ్యా 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. ఈ ఎంత ఎవరు సరిపోతాయి, 5 రొట్టెలు 2 చేపలు తీసుకురండి. ఏమన్నాడు చదవండి మీరు, తర్వాత బైబిల్ చదివి లేట్ అయిందని చదవట్లా, మీరు నా దగ్గర తీసుకుని రండి. ఇది మనం చేయాల్సిన పని. మనం చేయాల్సింది ఏం చెప్పండి, మనకున్నది దేవుని దగ్గర తీసుకొని రావాలి. ఆయన చేతిలోకి రాగానే ఆయన కృతజ్ఞత చెల్లించి ఆయన ఏం చేశాడు తెలుసా, రొట్టె విరిచి వాళ్ళ చేతికిచ్చి పంచండి అన్నాడు. దేవుని చేతిలో నుండి ఎప్పుడైతే వాళ్ళు ఉన్నదాన్ని ముందు ఎవరి చేతిలో పెట్టారు. కాబట్టి మీకు జీతాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ముందు గబా అప్పులు కట్టేసి గబా ఫుడ్ తెచ్చుకొని గబా కొంతమంది శాలరీలు వస్తే వస్తాని స్వీట్ హాట్ తీసుకొని వస్తారు. మంచిదే అండి, తేవద్దు అంటలేదండి నేను. ఖచ్చితంగా మీకు శాలరీ రాగానే నీ భార్య పిల్లల కోసం ఏదో ఒకటి తీసుకురా, ఎంత సంతోషపడతారు తెలుసా. మంచి పనే. కాకపోతే మన చేతిలోకి ఏదైనా రాగానే ముందు కృతజ్ఞత చెప్పాలి దేవునికి. యేసయ్యే మనకు మాదిరి. మనం చదువుతాం బైబిల్లో, ఇది 4 సువార్తల్లో రాయబడి ఉంది. ఆయన చేతిలోకి తీసుకొని 5 రొట్టెలు 2 చేపలని ఆకాశం వైపు కన్నులెత్తి కృతజ్ఞత చెల్లించి అప్పుడు పంచమన్నాడట. మన చేతిలోకి ఏ డబ్బు వచ్చినా ముందు దాన్ని మన చేతిలో తీసుకొని అది ఎవరి చేతిలో పెట్టాలి, దేవుని చేతి ప్రార్థన చేయాలి. ఏం చేయాలా, ప్రభువా ఇది దీవించు, దీనిలో నుండి నీకు చెందాల్సింది నీకు రావాలి, అలాగే నా కుటుంబానికి, అలాగే దీనిలో నుండి ఇతరులకు ఎవరికైనా నేను చేయదగ్గ సహాయం నేను ఇతరులకు చేయగలగాలి. అలాగున ఈ జీతాన్ని ఆశీర్వదించు. మొదట ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి. ఆ తర్వాతే తీయాలి నువ్వు. అలా చేయకపోతే అప్పులో కూరుకుపోతాం మనం. ఒకవేళ ఇతరులకు చాలామంది దేవునికైతే ఇస్తారు కానీ ఇతరులకు సహాయం చేయరు. 2 చేయాలి మనం. దేవుని పనిలో మనము ఇప్పుడు చర్చిలో ఏదైనా కావాలనగానే ఏం చేయాలి, స్పందించాలి. నేను స్పందించాలి. మనందరం చేయాల్సిందే. ఇది నేను బోధిస్తున్నాను, నేనే ఎక్కువ ఇవ్వాలి, ఇస్తాము కూడా మొత్తం దేవునికే. మేము బలిపీఠ మీద నిలబడి చెప్తున్నా నేను, నువ్వు కూడా అలాగే ఉండు. దేవుని పని కోసం, సువార్త వ్యాప్తి కోసం మనము ఎంత డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తే పెట్టడానికి రెడీగా ఉండాలి. దానికోసం కృతజ్ఞత, దేవునికి ముందు కృతజ్ఞత చెప్పాలి. ఆ తర్వాత ఏం చేశారంట, యేసయ్య దాన్ని దీవించి మళ్ళీ వాళ్ళకే ఇచ్చినప్పుడు మీరు చదవండి అక్కడ, అది అందరికి పంచుతూ ఉండగా మిగిలిపోయినాయి అంట. చాలా మిగిలిపోయినాయి అంట. ఏంటి ఏమిచ్చారు ఆయన చేతిలోకి, 5 రొట్టెలు 2 చేపలు. మళ్ళీ దేవుడు తిరిగి ఏమిచ్చాడు వాళ్ళకి, అవే ఆశీర్వదించి కృతజ్ఞత చెల్లించి ఇచ్చాడు. అవే పంచుతూ ఉండగా అవే ఏమైనాయి అంట, మిగిలిపోయినాయి. ఎన్ని మిగిలినాయి, 12 గంపలు. శిష్యులు వీళ్ళందరికీ పంచిపెడుతూ ఉండగా శిష్యులకు కావాల్సిన ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు. హల్లెలూయా. 12 గంపలు, 12 మందికి 12 గంపలు ఇచ్చి పంపించి ఉంటాడు దేవుడు. అవునా కదా. నువ్వు పంచిపెడుతూ ఉండగా దేవునికి చెందాల్సిన దేవునికి ఇస్తూ, ఇతరులకు సహాయం చేయాల్సిన వాటిలో ఇతరులకు సహాయం చేస్తూ, న్యాయంగా యథార్థంగా నువ్వు ఉంటే, నువ్వు పంచుతూ ఉండగా మిగిలిపోయినవి ఉంటాయి. దేవుడు నీకు కావాల్సింది మిగిలిచ్చి ఇస్తాడు ఆయన. వీరు ఇతరులకు పంచిపెట్టారు, వీరి కోసం దేవుడు ఆహారాన్ని
రెడీగా ఉంచాడు. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సత్యం, మన దేవుడు కనికరము కలిగిన దేవుడు, తన ప్రజల్ని సమృద్ధిలోకి తీసుకువెళ్ళగలిగిన దేవుడు, తన ప్రజల పట్ల కనికరం, కరుణ, దయ చూపించి వారి అక్కర్లు తీర్చటం మాత్రమే కాకుండా తినగా మిగిలేట్లుగా చేసే దేవుడు. హల్లెలూయా. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు అలా చేస్తాడు? ఎప్పుడు దేవునికి కృతజ్ఞత చెల్లించి ఎవరికి చెందాల్సిన వారికి చెందేట్లుగా చూడాలి. మొదటి స్థానం ఎవరిది? దేవుడిది. కొంతమంది భార్య అంటే పిచ్చి ప్రేమ, భర్త అంటే పిచ్చి ప్రేమ, పిల్లలంటే ఇంకా పిచ్చి ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు. ముందు నా భార్యకి, ముందు నా భర్తకి, ముందు వాళ్ళు కాదు, ముందు ఎవరు చెప్పండి? ఆ తర్వాత ఎవరైనా. నేను కూడా సార్ని చాలా సంవత్సరాలు సార్నే పెట్టుకుని పూజించా. అంతకాలం శ్రమలే. దేవుడు పక్కన పడేశాను నిజంగా అండి. ఆయన ముందు చెప్తున్నా, ఎంత పిచ్చి అంటే, ఇంత పిచ్చి కలిగిన వాళ్ళు ఉంటారా ప్రపంచంలో? మా తోడుకోళ్ళంది అస్సలు మా భర్తలు ఎప్పుడు వస్తారు? అసలు మధ్యరాత్రి దాటి వస్తారు. వాళ్ళలాగైతే నువ్వు నిజంగా చచ్చిపోతావో మాకు భయం వేస్తుంది. 5 నిమిషాలు లేట్ అయినా, ట్రైన్ కూడా లేట్ అవుతుంది, మరి నువ్వు ఏడిసి అంటే తెలియకుండానే ఏడ్చేసేదాన్ని. అది చూడకుండా ఉండలేకపోయేదాన్ని. అలాంటి పిచ్చి ప్రేమ ఉండకూడదండి నిజంగా. అసలు దేవుడు లేదు, ఏమి లేదు, అదే అంటే ఒక విగ్రహం అయిపోయాడు ఆయన నాకు. అంతకాలం శ్రమలే అనుభవించా. ఎంత శ్రమలంటే అసలు ఎంత నలిగిపోయానంటే, ప్రభు ఆయనకు అవసరంలా, నాకు నువ్వే కావాలి అనే దాకా నలగొట్టాడు యేసయ్య. కానీ ఈరోజు తన ప్రేమ దక్కించాడు, యేసయ్య ప్రేమ దక్కించుకునేట్లుగా దేవుడు చేశాడు. ఈరోజు మేమందరం దేవుల్లో ఆనందించగలుగుతున్నాం. తను యేసయ్యని ప్రేమించగలుగుతున్నాడు, నేను యేసయ్యని ప్రేమించగలుగుతున్నా. మనుషుల్ని కాదు మనం ముందు పెట్టుకోవాల్సింది. ఎవరిని పెట్టుకోవాలి? అందుకని భార్యాభర్తలు ప్రేమించొద్దు అంట్లా. దేవుడు తర్వాత తనే, ఇప్పుడు ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత ఎవరైనా బంధువులు, అమ్మైనా, నాన్నైనా, అత్తైనా, మామయ్య, మరెవరైనా సరే. ఇది దైవక్రమం. దేవుని సంఘం దేవుడు. కాబట్టి ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుడే మనకు మాదిరి చూపించాడు, కృతజ్ఞత చెల్లించాడు. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు, దేవుడు ఆయన చేతిలోకి ఇవ్వబడిన దాన్ని ఆయన మన చేతిలోకి ఇచ్చినప్పుడు అవి ఆశీర్వదించబడినవిగా ఉంటాయి. అవి తినగా మిగిలేట్లుగా దీవించబడి. 3వ సంఘటన చెప్పి నేను ముగిస్తాను. 5 నిమిషాలు 10 నిమిషాల లోపు ఆ 3వ సంఘటన ఏం జరిగింది అక్కడ అది చూడండి. ఆ 3వ సంఘటన 22వ వచనం నుండి మనం 33వ వచనం వరకు మనం చూస్తాం. అక్కడ ఏం జరిగిందంటే, వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయినంతలో తన శిష్యులు ధోనికి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహంలో పంపివేసి ప్రార్థన చేటుకి ఏకాంతం కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. అప్పటికి ఆ ధోని దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయం చేత కేకలు వేసిరి. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, ప్రభు శిష్యులతో ఏమన్నాడంటే, మీరు ధోనికి ఆ దరికి పదండి, నేను తర్వాత వస్తాను, మీరు ముందు పదండి అని వాళ్ళని పంపించేస్తాడు. చూస్తున్నారా? 3వ సంఘటన. పంపించేసిన తర్వాత ఆయన ఏకాంతంగా ప్రార్థన చేయడానికి వెళ్తాడు. రాత్రి అంతా ప్రార్థన చేస్తాడు. ఆయన ఇక మధ్యరాత్రికి వచ్చేసరికి భయంకరమైన తుఫాన్ అంట. సముద్రంలో తుఫాను చాలా ప్రమాదం కదా. ధోనికి ఎంత ప్రమాదకరమైంది, ప్రజలు చచ్చిపోతారు. కాబట్టి అలల చేత ధోని చాలా విసరబడుతూ ఉంది. భయమేసిపోతుంది వాళ్ళకి. అయిపోయిందిరా మన పరిస్థితి అనుకుంటున్న సమయంలో 3వ జాము అంటే 3వ జాము 4వ జాము అక్కడ ఉంది. 4వ జాము అంటే 3 గంటల నుండి 6 గంటల టైం అనమాట. అది ఆ టైంలో యేసు ప్రభు నీళ్ళ మీద నడుస్తూ వస్తున్నాడట. ఇది చూడగానే వాళ్ళకి ఎంత భయం వేసి భూతమని కేకలేయటం మొదలుపెట్టారంట. ఎందుకంటే ఎవరైనా మనిషి నీళ్ళ మీద నడిచి వస్తారా? అరే ఈ సముద్రంలో మనలాగే ఇట్లా ఇరుక్కుపోయి చచ్చిపోయినాడు ఎవడో భూతంలాగా వస్తున్నాడని కేకలు వేస్తున్నారు. భయం చేత భూతం వస్తుంది అని. ఇంకొక చోటకు భూతం అని భయపడ్డారు. అప్పుడు ఎక్కడ భయపడ్డారు మీకు గుర్తుందా? అప్పుడు యేసయ్య ఒక మాట అంటాడు, మీరు తాకి చూడండి, మీరు అనుకున్నట్లుగా భూతానికి ఎముకలు ఉండవు, కండలు ఉండవు కదా, నాకు చూడండి అన్నీ ఉన్నాయి అని అంటాడు. అలాగే యేసయ్య వాళ్ళ కేకలు విన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి ఆయన అన్న మాట మనం చదివాం కదా ఇందాక. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకునుడి, నేనే, భయపడకుడి అన్నాడట. హల్లెలూయా. ఈ మాట ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు యేసయ్య. ఏ అలల చేత నువ్వు కట్టుబడుతున్నావో నాకు తెలియదు. అలలనే ఏ కష్టాల చేత, ఏ నిందల చేత, ఏ అవమానాల చేత, ఏ బాధల చేత, ఏ ఆర్థిక ఇబ్బందుల చేత కొట్టబడుతున్నావో నాకు తెలియదు. జరుగుతున్న పరిస్థితులు నీకు ఎంతో భయాన్ని కలిగిస్తూ ఉండొచ్చు.
ఆందోళన కలిగిస్తూ ఉండొచ్చు, భయంకరమైన నిరాశలోకి నిన్ను తీసుకుని వెళ్ళిపోతూ ఉండొచ్చు. ఈ బ్రతుకు అవసరమా అనే స్థితికి నువ్వు వెళుతూ ఉండొచ్చు. ఇదిగో నీతోనే ప్రభు అంటున్న మాట, నేనే, భయపడకుడి, ధైర్యంగా ఉండండి. హల్లెలూయా. యేసయ్య తన్ను తాను బయలుపరుచుకుంటున్నాడు శిష్యులతో. భయపడుతున్న వాళ్ళతో చెప్తున్నాడు, ఏమన్నాడు తెలుసా? నేనే, భయపడద్దు, ధైర్యంగా ఉండండి. పేతురు గారు వెంటనే అంటాడు, ప్రభువా నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద. అంటే పేతురుకున్న విశ్వాసం ఎంత గొప్పదంటే, ఆయన నడుస్తున్నప్పుడు నన్ను కూడా నడిపించగలడు అని భావించాడు. ఆయన నీళ్ళ మీద నడుస్తున్నప్పుడు నన్ను కూడా నడిపించగలడు. ఈ విశ్వాసం ఎంతమందికి ఉంటుందండి? ఆయన దేవుడు కాబట్టి చేశాడు, ఆయన దేవుడు కాబట్టి పరిశుద్ధుడిగా ఉన్నాడు, మనం ఏడ ఉంటాం? ఆయన దేవుడు కాబట్టి పర్ఫెక్ట్గా మనం ఉండాలి అనే ఆశ నీలో ఉండాలి. రోజు మనం పరిపూర్ణంగా ఎప్పుడు ఉండలేమండి. పరిపూర్ణంగా ఉండాలని ఆశపడుతూ రోజు రోజు మన ప్రవర్తన మార్చుకుంటూ వెళ్ళాలి. పేతురు మనలాగా అనుకోలే. ఆయన నడుస్తున్నప్పుడు నన్ను కూడా నడిపించగలడు. వెంటనే ప్రభు అన్నాడు, రా పేతురు. వెంటనే పేతురుకు కూడా నీళ్ళ మీద నడవడం ప్రారంభించాడు. హల్లెలూయా. మనం చేయలేని వాటిని మనం ఆసక్తి కలిగి ఉంటే ఆయన దగ్గరుండి చేపిస్తాడు మన చేత. నీకు విశ్వాసం ఉంటే ఎంత సంతోషంగా యేసు వైపు చూస్తా అలాగున నీళ్ళ మీద నడుస్తున్నాడు. ఎంత క్రొత్త అనుభూతో, ఎంత సంబరపడిపోతున్నారో, ఎంత ఆనందంగా ఉందో పేదరికి. ఒకసారి ఆలోచించుకోండి, నువ్వు నీళ్ళ మీద నడుస్తున్నట్టుగా ఆలోచించుకో. అది మృత సముద్రం కాదండి, మునిగిపోకుండా ఉండడానికి. అందుకే ఇంకొక సంఘటన కూడా అక్కడ జరిగింది. ఇట్లాంటి వంకర మాటలు మాట్లాడతాడని దేవుడికి బాగా తెలిసి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమవటానికి అన్ని సన్నివేశాలు బైబిల్లో రాసి ఉంచాడు. కొంతమంది దీన్ని తీసుకొని అది మృత సముద్రంలో ఎవరు మునిగిపోరుమో తెలుసులే అనేవాళ్ళు ఉంటారు. కానీ పేతురు మునిగాడిగా. పేతురట ఆ గాలి వైపు అటు ఇటు చూడగానే ఇక మునిగిపోవడం ప్రారంభించాడట. ఈ కేకలేస్తున్నాడు, ప్రభా ప్రభా ప్రభు నన్ను కాపాడు 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 అని కేకలేయటం మొదలుపెట్టాడు. పిల్లరా, మన దృష్టి యేసు మీద ఉన్నంతసేపు మనం చేయలేని వాటిని కూడా ఆయన మన చేత చేయించగలిగిన వాడు. నాకు చేత కాదు, నా వల్ల కాదని విడిచిపెట్టేవే వాటిని కూడా నీ చేత చేయిస్తాడు ఆయన. కానీ దృష్టి మళ్ళిందా, నీ కష్టాల వైపు కానీ శ్రమల వైపు కానీ వేరే లోకం వైపు మళ్ళిందంటే మాత్రం ఖచ్చితంగా మునిగిపోతాం. దృష్టి మళ్ళినప్పుడు పేతురు మునిగిపోసాగాడు అని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. అది మృత సముద్రం కాదని తెలియదు. మునగటం కూడా మంచిదైందండి. మునగటం కూడా ఒక మేలైంది ఈరోజు. ఎందుకంటే ఇలా బైబిల్ని ఎలా ఒకలా తప్పు పట్టాలని చూసే వాళ్ళకి ఇదొక ఆధారం చేసుకొని అది మృత సముద్రంలే మునిగిపోతారులే. నేను గతంలో మీకు చెప్పాను, గుర్తుందో లేదో, యేసుప్రభు నీళ్ళను ద్రాక్షరసంగా మార్చాడు అనే విషయాన్ని ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఏదో విషయాన్ని చెప్తూ, ఈ బైబిల్ అంతా కట్టుకథలు, వాళ్ళందరూ ఎందెందో రాస్తూ ఉంటారు, ఆయనకి ఎందుకు అంటే పాఠ్యపుస్తకాలు చెప్పకుండా ఆయనకి ఎందుకు అనిపించింది. మరి క్రిస్టియానిటీ అంటే ఎందుకు ఇంత ద్వేషమో నాకు అర్థం కాదు కొంతమందికి. క్రీస్తు అందరినీ ప్రేమిస్తున్నాడు, క్రైస్తవులు కూడా అందరినీ ప్రేమించాలి, గౌరవించాలి. కానీ కొంతమంది క్రైస్తవులు వంకర బుద్ధి చూపిస్తున్నారు. కాదంట్లా, అక్కడ క్రీస్తులో లోపం లేదు కదా, ఈ లోకలు తప్పు పట్టాలని చూస్తూ ఉంటారేంటో నాకు అర్థం కాదు. ఆ వ్యక్తి బోధిస్తానంట, క్రైస్తవులు ఇలా చెప్పుకుంటా నీళ్ళను ద్రాక్షరసంగా యేసయ్య మార్చాడు, ఏం కాదు నేను కూడా చేయగలనది అని చెప్పి ఆయన కూడా ఏదేదో మొత్తానికి నీళ్ళు ద్రాక్షరస రంగుకు వచ్చినాయి అంట. చూసారా, నేను కూడా మార్చాను అన్నాడట. వాళ్ళలో ఒక పొడ్డోళ్ళు లేసి, ఇట్లా మన ఒరేవే చర్చికి వచ్చిన సండే స్కూల్ స్టూడెంట్ లాంటి వాళ్ళు లేసి, సార్ నేను సండే స్కూల్ ఈ విషయాన్ని విన్నాను సార్, మా సండే స్కూల్ టీచర్ చెప్పారు, యేసు ప్రభు చేసిన నీళ్లు ద్రాక్షరసంగా మారితే అందరూ తాగారంట, చాలా టేస్టీగా ఉన్నాయంట సార్, అవి మీరు తాగండి అన్నాడట. రే ఏం చెప్తున్నావురా నువ్వు, ఇవన్నీ కెమికల్స్ కలిపానురా నేను, రంగు వచ్చింది అందుకే, తాగితే చచ్చిపోతావురా అన్నాడట. అది సార్ మా యేసయ్య గొప్పతనం అన్నాడట. ఆయన చేసింది నిజంగా నీళ్ళని నిజంగా ద్రాక్షరసంగా మార్చాడు, అందరూ తాగి ఎంత రుచికరంగా ఉంది ఇది అన్నారు. ఆయన ముఖం చిన్నబుచ్చుకున్నాడట. నిజమే కదా ఆ విషయం. పిల్లరా,
మన దేవుడు ఎంత గొప్పవాడంటే విశ్వాసంతో ఆయన వైపు దృష్టి మళ్ళించి ఆయన వైపే నీ మనసు కేంద్రీకృతమై ఉంచితే నువ్వు చేయలేని దాన్ని, నువ్వు చేయలేక విడిచిపెట్టే దాన్ని, నీ వల్ల కాదు అని నిరాశ పొందుతున్న విషయాల్ని నీ చేత చేయించే గొప్ప దేవుడు ఆయన. నీళ్ళ మీద ఎవరైనా నడవగలరా? కానీ పేతురు దేవుని మీద దృష్టి ఉంచి విశ్వాసం ఉంచాడు కనుక ఆయన చేయలేని వాటిని పేతురు గారి చేత చేయించాడు యేసయ్య. కాబట్టి నీ జీవితంలో కూడా ఒకవేళ నువ్వు ఏ విషయంలో కృంగిపోతున్నావో, ఇది నా వల్ల కాదని విడిచిపెట్టిన ఏ సమస్య ఉందో, ఏ విషయంలో నువ్వు నలిగిపోతున్నావో నాకు తెలియదు, కానీ దేవుని పట్ల నువ్వు విశ్వాసాన్ని ప్రదర్శించు. ఆయన మీదే నీ దృష్టి కేంద్రీకరించు, ఆయన మీదే నీ మనస్సు ఉంచుకో. మరి ఎటు నీ మనసును పోనీబాకు. కష్టమైన, నష్టమైన, బాధైన, శ్రమైన, ఇరుకైన, ఇబ్బందైనా ఏదైనా సరే ఆయన పట్ల ఉన్న నమ్మికను, ఆయన మీద ఉన్న విశ్వాసాన్ని, ఆయన మీద ఉన్న దృష్టిని నువ్వు పక్కకు మళ్ళించబాకు. ఆయన నీ దేవుడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీకోసం ప్రాణం పెట్టినవాడు, ఆయన నీకోసం త్యాగం చూపించిన దేవుడు. ఆయన యందు విశ్వాసాన్ని కోల్పోగాకు, ఆయన పట్ల నీకున్న నమ్మకాన్ని కోల్పోగాకు. పరిస్థితులు తారుమారవుతున్నా కానీ ఆయన మీద ఉన్న దృష్టిని పక్కకు మళ్ళించవాకు. ఏదొక రోజు దేవుడు నీ విషయంలో చొరవ తీసుకోబోతున్నాడు. నువ్వు ఏది చేయలేనని నువ్వు అనుకుంటున్నావో అది నీ చేత ఆయన చేపించబోతున్నాడు. హల్లెలూయా. అందరం అలాగే కళ్ళు మూసుకుందామా? లేచి నిలబడదు కానీ అలాగే కళ్ళు మూసుకొని ముగి ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన. అందరూ మోకరించండి. మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళు మోకాళ్ళ మీద, మీ మోకాళ్ళు బాగుంటే మోకాళ్ళ మీద ఉండండి. మోకాళ్ళ మీద ఉండండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మోకాళ్ళ మీద ఉండగలిగిన వాళ్ళు ఉండండి. ప్రార్థన చేయండి. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయండి. యేసయ్య, 3 అద్భుతమైన సంఘటనలు మాకు బయలుపరిచావు. హేరోదియాల నుండి మేము బుద్ధి తెచ్చుకోవాల్సిన విషయాలు మాకు బయలుపరిచావు. కోపాన్ని నియంత్రించుకోకపోతే, సేవకుల మీద ద్వేషాన్ని పెట్టుకుంటే, కోపాన్ని నియంత్రించుకోకపోతే ఘోరమైన ఫలితాలకు దారితీస్తుంది. కాబట్టి మేము అలా నీ అద్భుత క్రియలను బట్టి మీకు వందనాలు యేసయ్య. నా పట్ల నువ్వు కనికరం చూపించే విధంగా నేను నీ సన్నిధి పట్ల ఆసక్తిని ప్రదర్శించాలని ఈరోజు నాతో మాట్లాడావు. నాకున్నదాన్ని నీ చేతులకు అప్పగించినప్పుడు తిరిగి అది నా చేతులకు వస్తే తినగా మిగిలేట్లుగా ఆశీర్వదించే దేవుడుగా, పంచిపెడితే మేము అయ్యా పంచిపెట్టిన మాకు కావలసిన వాటిని నువ్వు సమకూర్చే దేవుడుగా ఉన్నావని ఈరోజు మాతో మాట్లాడావు. ప్రభువా, మా దృష్టిని నీ మీదే ఉంచాలి. నీ యందు విశ్వాసం, నమ్మకాన్ని ప్రదర్శించినప్పుడు అయ్యా మేము ఏదైతే చేయలేకపోతున్నామో దాన్ని నువ్వు చేయగలవు అని ఈరోజు నాతో మాట్లాడావు. నన్ను అలాగే సిద్ధపరచయ్యా. నన్ను సరిదిద్దటానికి మీరు బయలుపరిచిన ప్రతి వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. సరి చేసుకునే మనసు నాకు ఇవ్వంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయనా. ఈ పరిశుద్ధ దినములో నీ సందులో మమ్మల్ని సమకూర్చి పాటలు, ఆరాధనలో మీరున్నారు. వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు అయ్యా. వాక్యాన్ని అనుసరించి నడుచుకునే కృపనివ్వండి. నీ కనికరాన్ని పొందుకునే వారంగా, నీ మీద దృష్టి ఉంచి విశ్వాసం కలిగి, నమ్మిక కలిగి, మేము చేయలేని వాటిని మీరు మా ద్వారా చేయించే విధంగా మేము నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి. అలాగే హేరోది అలాంటి బుద్ధి మాలో ఉండకూడదు అయ్యా. సేవకులను గౌరవించే వారంగా, సేవకులకి గౌరవార్థంగా భయపడే వారంగా, గౌరవించే వారంగా ఉంటూ అయ్యా ఇదిగో ప్రభా, పగను మేము ఉంచుకోకుండా, ద్వేషాన్ని మేము ఉంచుకోకుండా, తండ్రి హేరోదియ స్వభావం మాలో ఉండకుండా పవిత్రత కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. సంఘాన్ని ఇంకా అభివృద్ధిపరిచిన ఉజ్జీవింపచేయండి ప్రభా. ఆదివారం ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరు గుర్తించాలి. అలాగే ఉపవాస కూడిక ప్రాముఖ్యతను, యవ్వనస్తుల కూడిక, సండే స్కూల్ అన్నిటిలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సంఘాన్ని ఇంకా అభివృద్ధిపరచండి. రోగుల బలహీనలు మీరు ముట్టి స్వస్థపరచండి. ఎవరెవరే అవసరం వారి అవసరం తీర్చండి. ఈ లైవ్లో వాక్యం వింటున్న మా ప్రియ సహోదరి సహోదరులందరినీ కూడా మీరు దీవించండి ప్రభా. వారి కుటుంబాల్లో, వారి వ్యక్తిగత జీవితాల్లో మీ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. ఇంకా జరగవలసిన సండే స్కూల్ 2 ఆరాధనలో కూడా మీరే ఉండి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు అతి శ్రేష్టమైన నామములో నిన్ను వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.